హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత అనిల్. నేనైతే ఈ కార్తీక మాసంలో కొన్ని స్వీట్స్ చేసి చూపియాలనుకున్నా. అందులో ఫస్ట్‌దైతే గులాబ్ జామున్ అనమాట. సో, ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నా. వీడియో లాస్ట్ వరకైతే చూసేయండి. నచ్చితే మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీరు కూడా టేస్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి గులాబ్ జామున్స్ మనకి చాలా మందికి ఒకటే ప్రాబ్లమ్ ఉంటది. ఈజీగా ఫస్ట్ అయితే ఈజీగా అయిపోతది. బట్ చాలామందికి ఎంత ఈజీ ఉన్నా కూడా కొందరికి క్రాక్స్ వస్తుంది. లోపల కుక్ అవ్వదు కదా! చూసేయండి. నేనైతే స్పూన్‌తో మరి దాన్ని ఆఫ్ చేసేసా. లోపల కూడా ఎంత బాగా కుక్ అయింది అంటే జ్యూసీగా మనం ఏదైతే షుగర్‌ది మనం పాకం పడతామో అది లోపల వరకి కూడా మంచిగా వెళ్తుందనమాట. లోపల కుక్ అవ్వకుండా వైట్‌గా అలాగా ఏమీ ఉండదు. ట్రై చేయండి. నేనైతే స్టార్ట్ చేస్తున్నా. సో, గులాబ్ జామున్ అయితే నేను ఎంటీఆర్ నార్మల్ గులాబ్ జామే తీసేసుకున్నాను అనమాట. డీమార్ట్‌లోనే ఇది. సో, 1 గ్లాస్ పౌడర్ నేనైతే వాటర్‌తో ఏమేసి కలపను. మిల్క్‌తో ఏసే కలుపుతా. చాలామందికి తెలిసిన విషయమే ఇది. కాకపోతే దీన్ని చాలా స్మూత్‌గా కలపాలనమాట పిండి. మనమేదో చపాతీ పిండి గాక ఇంకేదైనా వేరే పిండి కలిపినట్టుగా గట్టిగా ఏసేసి కలిపేయకూడదు ఎలా పడితే అలా. అంత స్మూత్‌గా కలిపితేనే మనం ఏదైనా సరే ఈ స్వీట్ అని కాదు ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్‌గా వస్తది. మనకు రాదు అంటే అదే డిఫరెన్స్ అనమాట. స్మూత్‌గా కలుపుకోవాలనమాట ఫింగర్స్‌తో ఓన్లీ. తర్వాత మనం తేమ ఆరిపోకూడదనమాట. పొడిగా అయిపోకూడదు. తేమ ఉండాలనమాట. సో, అందుకని క్లాత్ ఏసేసుకోండి ఒకటి మంచిగా వైట్‌ది. అంటే కొంచెం వాటర్‌తో తడిపేసి, గట్టిగా వాటర్ పిండేసి పైనంగా వేసేసుకోండి. అలా కొంచెం తేమగా ఉంటే పిండి మంచిగా వస్తదనమాట. సో, ఆ తర్వాత ఏం లేదు. నేనైతే కొంచెం నెయ్యి తీసుకున్నా. కొందరైతే మిల్క్‌తో కొంచెం ఇలా రౌండ్ చేసేసుకుంటారు మిల్క్ తీసుకొని. కొంచెం నెయ్యి వేసుకోండి. ఈ టేస్ట్ ఇంకా వేరే ఉంటది. చాలా సూపర్బ్‌గా ఉంటది నిజంగా. పిండిని తీసుకున్నాక అలా కొంచెం ప్రెస్ చేయండనమాట. అప్పుడు క్రాక్స్ రావన్నమాట. కొంచెం నెయ్యి హ్యాండ్‌కి పెట్టేసుకొని అలా ప్రెస్ చేశాక పిండి, ఆ తర్వాత రౌండ్‌గా చుట్టేసుకోవడమే. చూడండి క్రాక్స్ అయితే ఏమీ లేవు. నేనైతే తీసుకుంది 1 గ్లాస్ ఆఫ్ పిండే కాబట్టి త్వరగానే అయిపోతాయి. పెద్దగా ఎక్కువ టైం పట్టదు. అన్నీ మనకి ఈక్వల్ సైజ్‌లో రావాలంటే మీరేదైనా చిన్న స్పూన్ ఉంటుంది కదా! మనం స్కూప్స్ తీసి ఇలాంటి గరిటె స్పూను అట్లాంటిది ఏదన్నా చిన్నదుంటే దాంతో తీసుకోండి. లేదు మాకు మెజర్‌మెంట్స్ తెలుసు పర్ఫెక్ట్‌గా అనుకుంటే మనమే హ్యాండ్‌తో తీసేసుకోవచ్చు. నాకైతే అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్‌గా వచ్చాయని ఇలా అన్నీ మనం కలిపిన పిండి అంతా రౌండ్‌గా బాల్స్‌గా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత మనం ఆయిల్‌లో ఫ్రై చేసేసుకొని తర్వాత షుగర్ పాకంలో వేసుకోవడమే. సో, ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికి బగోనా పెట్టి ఆయిల్ వేసేసుకోండి. లైట్‌గా కాదు కొంచెం మీడియంగా కావాలనమాట. ఆయిల్ హీట్ అవ్వాలి. సో, ఇది అయ్యేలోపు మనం షుగర్ పాకం కూడా రెడీ చేసుకొని పెట్టేసుకొని, ఆ తర్వాత మనం ఇవన్నీ ఫ్రై చేసుకొని షుగర్ పాకంలో వేసేసుకుందాం. సో, ఇప్పుడైతే ఇది సిమ్‌లో పెట్టేసి ఇంకో బగోనా తీసుకొని దాంట్లో 1 గ్లాస్ పిండికి 1 ½ గ్లాస్ షుగర్ వేసుకున్నా. మీరు స్వీట్ కొంచెం ఎక్కువ తినాలన్న వాళ్ళు 2 గ్లాస్ వేసుకోండి. సో, నాకు 1 ½ చాలు. మేము ఎక్కువగా తినము స్వీట్. సో, అందుకని 1 ½ గ్లాస్ షుగర్‌కి 1 ½ గ్లాస్ వాటర్ కూడా వేసేసుకున్నా. అండ్ దీన్ని ఎక్కువగా మరిగించాల్సిన అవసరం లేదు. మనం ఆ షుగర్ కరిగే వరకు మరిగించొచ్చు. కాకపోతే ఇలాచీ పౌడర్ మీరు ఇలాచీలు దంచైనా వేసుకోండి. పౌడర్ ఉంటే వేసుకోండి. ఒక చిన్న అర టీ స్పూన్. సో, వేసుకున్నాక మనం ఈ ఫ్లేవర్ అంతా అందులో కలవాలి కాబట్టి ఒక 2 మినిట్స్ కంపల్సరీగా మంచిగా మరిగించండి. ఫ్లేవర్ అనేది మంచిగా వాటర్‌లో కలిసిపోతది. టేస్ట్ బావుంటది. సో, ఇలా మరిగించాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మూత పెట్టేసుకొని పక్కనుంచుకోండి. మనం అవి ఫ్రై చేసుకొని దీంట్లో వేసుకునే వరకు అది కొంచెం గోరువెచ్చగా అయితది గదా! సో, అలా ఓపెన్ చేసినా పర్లేదు. కొంచెం చల్లగా గాకుండా గోరువెచ్చగా మాత్రం కంపల్సరీగా ఉండాలనమాట. మరీ చల్లగా అయిపోతే గులాబ్ జామున్ అనేది మంచిగా లోపల జ్యూస్ అంతా పీల్చుకోదనమాట. కొంచెం గోరువెచ్చగా ఉండేలా చూసుకోండి. సో, ఇదైతే నాకు అయిపోయింది. షుగర్ పాకం రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇది కూడా మీడియంగా మంచిగా ఆయిల్ హీట్ అయిపోయింది. సో, 1 బై 1 ఏసుకొని మొత్తం అన్నీ వేసుకోకండి ఒకటేసారి. కొన్ని కొన్నిగా ఫ్రై చేసుకుంటే కూడా మంచిగా బ్రౌనిష్‌గా లోపల వరకి కుక్ అవుతది. మంచిగా ఎట్లాంటి పగుళ్ళు కూడా రాకుండా మంచిగా గులాబ్ జామున్ మంచిగొస్తది మీకు. అంటే అంతా మన దగ్గరే ఉంటది. మనం తినడానికి టేస్టీగా చూడడానికి గూడా స్వీట్ షాపుల్లాగా ఉండాలి అని అనుకుంటే, మనం కొంచెం పేషెన్స్‌తో ఏ ఫుడ్ అయినా ప్రిపేర్ చేసుకోవడం అంతే. అంతకుమించి ఏం లేదు. లేదు అనుకుంటే ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ మనకి చూడడానికి కూడా కొంచెం మంచిగా అనిపించాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి తప్పకుండా. సో, ఇలా బ్రౌనిష్‌గా అయ్యాక చిన్నగా స్పూన్‌తో ఇలా అంటుండండి. మీకు మంచిగా ఈ కలర్ వస్తుంది. గోల్డెన్ కలర్ కాకుండా ఇంకా కొంచెం బ్రౌనిష్‌గా వస్తుంది. సో, ఆ తర్వాత తీసేసుకొని ఒక ప్లేట్‌లో పెట్టేసుకోండి. చాలామందికి మనం బాల్స్ చుట్టినప్పుడే కాదు, ఆయిల్‌లో వేసినప్పుడు కూడా కొంచెం పగిలిపోయినట్టుగా ఇట్లా వస్తాయన్నమాట బాల్స్ అని. ఇక్కడైతే చూసేయండి ఎంత నీట్‌గా మంచిగా రౌండ్‌గా ఎంత కూడా పగులు లేకుండా ఉంటాయి. మనకు గులాబ్ జామున్ కూడా మనం షుగర్ పాకంలో వేసినప్పుడు అలాగే ఉంటాయన్నమాట. ఇంకా ఫ్రై చేసిన వెంటనే మీరు షుగర్ పాకంలో కూడా వేసేసుకోండి. మీరు పక్కన పెట్టి ఉంచాల్సిన అవసరం ఏం లేదు. సో, ఇప్పుడైతే షుగర్ పాకంలో వేసేస్తున్నా. షుగర్ పాకంలో వేసాక ఒక 1 అవర్ వదిలేసేయండి. అంతసేపు అయితే ఎవరు ఉండరు యాక్చువల్‌గా చెప్పాలి అంటే. ఈవెన్ ఒక 5 మినిట్స్‌కి అది తినేస్తారు.
కానీ ఈవెన్ 5-10 మినిట్స్‌లో కూడా జ్యూసీ పీల్చుకుంటది. మంచిగా అవుతది గులాబ్ జామున్. కాకపోతే ఒక 1 అవర్, హాఫ్ ఎన్ అవర్ అయినా అట్‌లీస్ట్ వదిలేస్తే మంచిగా ఉంటదనమాట. ఇంకా జ్యూసీగా అనిపిస్తాయనమాట గులాబ్ జామున్స్ అంతే. కానీ అది 1 అవర్ కాదు, హాఫ్ ఎన్ అవర్ కాదు, 10 మినిట్స్ కూడా ఉండాయి చేశాక ఎవరి ఇంట్లో అయినా అంతే. సో, ఇది అనమాట నా గులాబ్ జామున్స్. నేను చేసిన గులాబ్ జామున్స్. సో, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసి మీరు ట్రై చేయండి. ఆల్మోస్ట్ అంతా ట్రై చేసే ఉంటారు. కాకపోతే పర్ఫెక్ట్‌గా అందరికి వచ్చిందా లేదా కొందరికి వస్తది రాదు. సో, పర్ఫెక్ట్‌గా రెడీ చేయండి. నా వీడియో కూడా అందరికీ నచ్చుతుందని ఏం రూల్ లేదు. సో, నచ్చిన వాళ్ళే నేను చేసిన కుకింగ్ ఏదైనా సరే, నా వంట ఏదైనా సరే వాళ్ళకు నచ్చిందనిపిస్తేనే చూసి లైక్ కొట్టి అండ్ ట్రై చేసి, షేర్ చేసి, కామెంట్ చేసేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్